హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ విషయాలకు స్వాగతం. సో ముందుగా మన ఈక్విటీస్ సబ్స్క్రైబర్స్ కి అండ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కామెంట్ విషయానికి వస్తే మార్కెట్ లాస్ట్ 7 days లో ఏదైతే మనం బిగ్ ఫాల్ చూసామో సో దానికి ఒక తాత్కాలికంగా ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ డే మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ అవుతున్న నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ లాస్ట్ 7 days లో సో దానికి ఒక కొద్దిగా ఇక్కడ మనకి ఒక హాల్ట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఇది ఒక పుల్ బ్యాక్ రిలీఫ్ ర్యాలీ. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్న విషయం మనం కొద్దిగా నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెక్షన్స్ గమనిస్తే గానీ మనకి అర్థం కాదు. సో దానికోసం మనకి ఏదైతే అనుకున్నామో గతంలో ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో అనుకున్నామో నవంబర్, సో దాన్ని కూడా నిన్న బ్రేక్ డౌన్ చేయడం కూడా చూసాం. సో ఈ రోజు ఒక రిలీఫ్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. ఒక నిఫ్టీ 0.5%, బ్యాంక్ నిఫ్టీ ఒక 1.5% ర్యాలీ అనేది ఈ రోజు మనం తాత్కాలికంగా చూడగలిగాం. ఈ రోజు బికాస్ ఆఫ్ మకర సంక్రాంతి కోసం పెరిగిన ర్యాలీ అనుకోవచ్చు ఇది. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది మనకి కమింగ్ డేస్ లో ఉంటుంది. సో ఈ రోజు మనకి మార్నింగ్ చూస్తే మాత్రం నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ మనకి ఒక ఫ్లాట్ ఓపెన్ జరగడం చూసాం మార్నింగ్. సో నిఫ్టీ ఒక 80 points గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వడింది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 225 points తో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం మనకి గమనించాం. సో ఈ రోజు మనకి నిన్నటి క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ మనకి ఫార్మేషన్ రావడం చూసాం. సో కమింగ్ డేస్ లో మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నిఫ్టీ మనం గమనిస్తే మాత్రం మార్నింగ్ ఒక స్వల్ప లాభాలు ఓపెన్ అయింది 23,165. సో మనకి అక్కడ నుంచి లో చూసుకుంటే మాత్రం 23,134. మేబీ అక్కడ నుంచి మనకి 130 points అబ్రేషన్స్ లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం ఫుల్ ఆఫ్ డే మనకు కనిపించింది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ రావడం చూసాం నిఫ్టీలో. సో 80 points నుంచి అరౌండ్ 120 points దాకా మనకి హైయర్ సైడ్ వెళ్ళడం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి సో మనకి మేజర్ సపోర్ట్ ఏదైతే మనం అనుకున్నామో గతంలో నవంబర్ లో, సో అదొక చాలా క్రూషియల్ గా మనకు అది ఉండే దాన్ని బ్రేక్ డౌన్ చేసింది నిన్న. సో ఇప్పుడు కమింగ్ డేస్ కి సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం నిన్నటి లో ఏదైతే ఉందో 23,047. సో మేబీ దాని కమింగ్ డేస్ లో దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం మనకి డౌన్ సైడ్ పెయిన్ఫుల్ కరెక్షన్ చూసే ఆస్కారం మనకి కనిపిస్తుంది. అక్కడ నుంచి 700 to 800 points అనేది కరెక్షన్ చూసే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో దాన్ని మనకి ప్రీవియస్ లోని ఎక్స్టెండింగ్ బాటమ్ నుంచి ఏం చెప్పుకున్నాం. సో మన నవంబర్ లో ఏదైతే ఉందో ఇప్పుడు అది కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ కి మారింది మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే 23,263. సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం నా ఉద్దేశంలో 23,685 బికాస్ ఆఫ్ ఇది 200 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ కాబట్టి అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ సైకాలజీ లెవెల్స్ మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు రానున్న రోజుల్లో నిఫ్టీకి మాత్రం కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. సో 23,047 నుంచి 23,263. సో ఈ మధ్యలోనే కన్సాలిడేట్ ఆస్కారం కమింగ్ డేస్ లో మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీలో సో ఈ రోజు ఒక అదానీ హవా నడిచిందని చెప్పుకోవచ్చు. అదానీ స్టాక్స్ లో చూసుకుంటే లైక్ అదానీ ఎంటర్ప్రైజెస్ గానీ, అదానీ ఎనర్జీ గానీ, అదానీ టోటల్ గ్యాస్ గానీ, మనకి అదానీ స్టాక్స్ లో అదానీ పోర్ట్స్ గానీ, సో ప్రతి స్టాక్ మనకి ఈ రోజు 5 to 6%, మనకి 13% అదానీ గ్రీన్ పెరగడం చూసాం. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా అరౌండ్ 13% ర్యాలీ రావడం చూసాం. సో మన టాప్ గెయినర్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అవే స్టాక్స్ ఉన్నాయి. సో నిన్న మనకి ఏదైతే కరెక్షన్ చూసామో అదానీ స్టాక్స్ లో హెవీ, సో దానికి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ లో కూడా బజాజ్ ట్విన్స్ కూడా పెరగడం మనం గమనించాం. అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ లూజర్స్ లో HCL Tech. సో లాస్ట్ 10 years లో ఎప్పుడు రానంత ఫాల్ వచ్చింది. సో మనం గతంలో కూడా అనుకున్నాం HCL Tech ఇక్కడ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది. మేబీ దీంట్లో ఎక్కువ ఉండే ఆస్కారం, బట్ ఒక్క సింగిల్ మనకి రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడంతో స్టాక్ అరౌండ్ ఈ రోజు మనకి బిగ్గెస్ట్ ఫాల్ గా పడడం చూసాం. సో మనకి అరౌండ్ 11% కరెక్షన్ అనేది సింగిల్ డే లో కనిపించింది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూసుకుంటే మాత్రం 2012. సో అక్కడ నుండి మనకి ఈ రోజు చూసుకుంటే 1797. సో 215 points అనేది సింగిల్ 2 days ట్రేడింగ్ సెక్షన్ తోనే మనకి కరెక్షన్ అని రావడం చూసాం. సో దీనికి మేబీ ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకుంటే మాత్రం 200 DMA 713 దగ్గర ఉంది. సో మేబీ అక్కడికి వచ్చినప్పుడు మాత్రం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లైక్ 6 to 1 year మధ్యలో ఎవరైనా కొనాలనుకుంటే SIP మోడ్ లో డెఫినెట్ గా వన్ షుడ్ కన్సిడర్ చేయొచ్చు ఈ స్టాక్ ని. జస్ట్ టెక్నికల్ వ్యూల ప్రకారం ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని మానిటరింగ్ పెట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మేబీ హైయర్ సైడ్ మళ్ళీ 2000 వెళ్లే ఆస్కారం ఉండే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి సో 200 DMA దగ్గర డెఫినెట్ గా వన్ SIP మోడ్ లాగా దీన్ని ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 7 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి ఇందులో కూడా సేమ్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం చూసాం.
సో దానికి తాత్కాలికంగా ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 48,266. సో దాని దగ్గర మనకు ఓపెన్ అవడం చూసాం. అరౌండ్ 220 పాయింట్స్ అబరేషన్స్ లో మనకి గ్యాప్ అప్ రావడం చూసాం. సో అక్కడ నుండి మనకి నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఓపెన్ లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండింది. 48,235 48,266 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో మనకి అరౌండ్ 30 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనకి ఓపెన్ లో ఒకటే ఆస్కారం ఉండే కనిపించింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ రావడం కూడా మనం గమనించాం. సో మనకి ప్రీవియస్ డే క్యాండిల్ నుంచి హై ఈ రోజు అరౌండ్ ఈ రోజు 800 to 900 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ రావడం చూసాం. సో అరౌండ్ మనకి 3 o'clock 2:30 to 3 మధ్యలో స్టీఫ్ గా 300 పాయింట్స్ అనేది కరెక్షన్ రావడం చూసాం. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే లో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ డే హై దగ్గరలోనే మనకు క్లోజ్ అవడం గమనించాం. సో రానున్న రోజుల్లో దీనికి కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 48,235. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ లో 47,898. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం, నిన్నటి లో దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూస్తే మాత్రం 49,000 and 49,283. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 47,898 నుండి 49,480 దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బట్ బిలో 20 DMA 200 DMA బిలో ఉన్నంత కాలం కొద్దిగా సెల్ ఆన్ రైజ్ చెప్పుకోవచ్చు బోత్ ది ఇండిసెస్, నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో ట్రేడర్స్ అయితే దీంట్లో ఏదైనా రైజ్ లో వస్తే మనకి స్టాక్స్ ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే డెఫినెట్ గా వన్ షుడ్ ఎగ్జిట్ అని చెప్తాను. మనకి మళ్ళీ 20 DMA ఎబో గానీ 200 DMA ఎబో గానీ క్లోజ్ అయ్యి దీన్ని బాటమ్ మోడ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్ క్రియేట్ చేయాలి. అప్పటిదాకా మనకి సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉండే ఆస్కారం బోత్ ది ఇండిసెస్ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా టాప్ విన్నర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్ 4% ర్యాలీ రావడం చూసాం. IDFC ఫస్ట్ బ్యాంక్, SBI, AU బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు ర్యాలీ చూసాం. సో ఎక్సెప్ట్ ఒక స్టాక్ మాత్రం కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది నష్టాల్లో గురైంది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో. అలాగే సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి గతంలో IT, FMG సెక్టార్ మనకి చాలా బాగా లీడ్ ఇచ్చింది. సో అది ఇప్పుడు బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ సీట్లను చూసుకుంటే మాత్రం మనకి ఈ రోజు అన్ని సెక్టార్లు ట్రేడ్ గ్రీన్ లో అయినా గమనించాం. లైక్ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, PSU, మెటల్స్ లాంటి స్టాక్స్ లో ప్రతి సెక్టార్ లో మనకి ఈ రోజు గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం గమనించాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా చాలా బాగా రికవర్ వచ్చింది. సాలిడ్ రికవర్ అని చెప్పుకోవచ్చు లో నుంచి. మిడ్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్, ఇండాల్కో, NTPC, అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. 1.5% మిడ్ క్యాప్ ఈ రోజు ర్యాలీ చూసాం. సో అరౌండ్ స్మాల్ క్యాప్ లో కూడా 1% ర్యాలీ చూసాం. లైక్ ఐడియా స్టాక్ గతం మనకి మార్కెట్ ఇంత కరెక్ట్ అవుతున్న ఐడియా మాత్రం మనకి గతంలో కరెక్ట్ అవ్వలేకపోయింది. సో ఇలాంటి స్టాక్స్ ని మనం కొంచెం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఐడియా చూస్తే మాత్రం లాస్ట్ మార్కెట్ 600-700 పాయింట్స్ ఎవ్రీడే కరెక్ట్ అవుతున్నా మనకి ఐడియా స్టాక్ మాత్రం కన్సల్టేషన్ అవుతుంది. హై చూస్తే మనం 8 రూపీస్ అండ్ లో చూసుకుంటే మాత్రం 7 రూపీస్ 60 పైసా. సో ఈ రోజు అరౌండ్ మనకి ఐడియా స్టాక్ చూసుకుంటే మాత్రం మంచి ర్యాలీ రావడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ మాత్రం 1 షిఫ్ట్ తీసుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో ఐడియా 8 రూపీస్ 40 పైసా. సో మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం హయ్యర్ సైడ్ అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ 10 రూపీస్ దాకా వెళ్లే ఆస్కారం కమింగ్ డేస్ లో మనకి ఐడియాలో కనిపిస్తుంది. దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. సో మనం REC, PFC 2 స్టాక్స్ డిస్కస్ చేసుకుందాం. సో REC, PFC చూస్తే మాత్రం మన గతంలో ఏదైతే స్టాక్ ఉందో కరెక్ట్ అయింది. సో ముందుగా మనము REC గురించి డిస్కస్ చేసుకుంటే మాత్రం REC స్టాక్ లాస్ట్ 7 days లో మనకి అరౌండ్ చూసుకుంటే 443 లో రావడం చూసాం. సో మేబీ అక్కడ బాటమ్ అవుట్ అయిందా లేదా అన్నది జస్ట్ కమింగ్ డేస్ లో మనకు తెలుస్తుంది. సో ఈ రోజు మాత్రం ఒక 7% ర్యాలీ అనేది REC లో కనిపించింది. సో 452 నుంచి 477 దాకా ర్యాలీ రావడం చూసాం సింగిల్ డే లో. ఈ రోజు అరౌండ్ 7%. మేబీ దీన్ని 20 DMA బార్ చూసుకుంటే మాత్రం 504 ఉంది. సో మనకి ఏదైతే 443 లో ఉందో దాన్ని కొద్దిగా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని మన కమింగ్ డేస్ లో ఎడ్యుకేషన్ పర్పస్ గా దీనికి పేపర్ ట్రేడింగ్ చేస్తే మాత్రం మేబీ హైయర్ సైడ్ లో చూసుకుంటే అరౌండ్ 504 20 DMA. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి REC లో కనిపిస్తుంది. అలాగే PFC స్టాక్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ కూడా ఈరోజు 7% ర్యాలీ చూసాం. సో మనకి లాస్ట్ 7 days లో ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం మనకి లో చూసుకుంటే 387 వచ్చింది. అక్కడ నుంచి సాలిడ్ రికవర్ రావడం చూసాం 7%. అరౌండ్ 395 నుంచి 418 సింగిల్ డే లో ఈ రోజు ర్యాలీ రావడం ఇది గమనించాం. సో మేబీ దీంట్లో కూడా 20 DMA బార్ చూసుకుంటే 440 to 460 దాకా వెళ్లే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ స్టాక్ ని మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకోమని నా అభిప్రాయం. సో ఈ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ మన 20 DMA 200 DMA బిలోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు హ్యాస్ టెక్నికల్ పరంగా సెల్ ఆన్ రైజ్ అని చెప్పుకుంటాం బోత్ ది ఇండిసెస్. సో మేబీ ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. మనకి బాటమ్ అవుట్ అయిందని కన్ఫర్మేషన్ కమింగ్ డేస్ లో కనిపిస్తే గానీ అప్పుడే మనము లాంగ్ వెళ్ళాలి. అపార్ట్ ఆఫ్ దట్ మనం లాంగ్ వెళ్ళకూడదు. బీ కాషియస్ అని చెప్తాను. ఈ రోజుకి ఇంతేనండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.